దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరికే దేవుని మనం స్తుతిద్దాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. అనేక మంది ఈ వాక్యాన్ని వింటున్నారు, ఎంతోమంది కామెంట్ చేస్తున్నాం, దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని, మీ విశ్వాస జీవితంలో మరంతగా ఎదగాలని, మీ కుటుంబంలో మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యం ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రియ సహోదర సహోదరి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. చూడండి, సుగంధమైనటువంటి తైలాలు మనం రాసుకుంటాం సువాసన వస్తానికి. ఆ సువాసన కొంతసేపే ఉంటుంది అది, కానీ మంచి పేరు అనేది అది నిలిచిపోతుంది, అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మంచి పేరు సంపాదించుకోవాలంటే చాలా టైం పడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణం సరిపోదు. కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగాను ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచినాడు ఆయన. కాబట్టి మనం మంచి సాక్ష్యాన్ని, మంచి జీవితాన్ని మనకు కలిగి ఉండాలి. కాబట్టి చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా సులువే, త్వరగా వచ్చేస్తుంది. చూడండి, కొంతమంది జీవితాలు చూసినప్పుడు పలానాలతో స్నేహం చేయొద్దు, పలానాలు మంచోళ్ళు కదరా అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళతో జతపడద్దు, వీళ్ళతో జతపడద్దు, వాళ్ళ గుణాలు మంచిది కాదు, వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు, అటువంటి వారికి తో స్నేహం చేయకూడదు అంటారు. అలాగే అటువంటి కుటుంబాల్లో మనం సంబంధాలు ఇవ్వకూడదు అంటారు. కాబట్టి వాళ్ళ గుణ లక్షణాలను బట్టి చూసినప్పుడు మనుషులు వాళ్ళు గుర్తిస్తారు. కొంతమంది అంటారు మంచి కుటుంబం అండి, ఆ యొక్క మంచి సంబంధం, మంచి వ్యక్తులు, మంచి ఆత్మీయులు, వాళ్ళు మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారు, అటువంటి కుటుంబంలో మన బిడ్డల్ని ఇవ్వటం మనకు ఆశీర్వాదకరం అని చెప్పి అటువంటి వారిని ఎన్నుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మన పట్ల ఆయన ఎలాంటి కృప కలిగి ఉన్నాడు. మోషేను గురించి కూడా ఒక సాక్ష్యం దేవుడే ఇచ్చాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని దేవుడు చెప్పాడు. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికమైనటువంటి వాడు. చూసారా, మోషే తన ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవుడు అప్పగించినటువంటి ఇంటిని అతడు బహు నమ్మకస్తుడిగా దేవుని పని చేశాడు. ఆయన ఇశ్రాయేలు నడిపించే విషయంలో దేవుడు అప్పగించిన పనిని బహు నమ్మకమైనటువంటి వాడిగా మోషే దేవుని యొక్క సన్నిధిలో అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు మోషే కంటే గొప్పవాడు ఆయన. అంతేకాకుండా చూస్తే దావీదు గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఆయన? నా చిత్తానుసారమైన మనుషుడు, నా హృదయానుసారమైనటువంటి వాడు, నా ఉద్దేశములని నెరవేర్చేవాడని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. చూసారా, మనుషులుగా అది ఇచ్చే సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు. మోషేను గురించి సాక్ష్యం ఇచ్చాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని. అలాగే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలను నెరవేర్చేవాడని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. అలాగే యోబుని గురించి చూస్తే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. దేవుడు యోబుని గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి యథార్థవంతుడైనటువంటి వాడు. అలాగే దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గురించి అంటున్నాడు, బహు ప్రియమైనటువంటి వాడు. దానియేలు బహు ప్రియమైనటువంటి వాడు, దేవునికి ప్రియమైనటువంటి వాడుగా దానియేలు దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందినాడు. ప్రియ సహోదరుడ సహోదరి, మనుషులిచ్చే సాక్ష్యం కాదు ఇది, దేవుడిచ్చే సాక్ష్యము. దేవుడు నీ పట్ల ఏమిస్తున్నాడు సాక్ష్యము? మరి జీవించే జీవితంలో, మన జీవిత శైలిలో, మన నడిచే నడతను బట్టి పేరు వస్తుంది. అందుకే అన్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మీద. మంచి పేరు సంపాదించుకోవాలని చాలా కష్టం. ఒక మంచి నీతిమంతుడండి, యోగ్యమైనటువంటి వాడండి, ప్రార్థనాపరుడండి, మంచి భక్తిపరుడండి, తన కుటుంబాన్ని భక్తిలో నడిపించాడండి. అబ్రహాముని గురించి దేవుడు ఎంత సాక్ష్యం ఇచ్చాడు? నా స్నేహితుడైన అబ్రహామా అని దేవుడు పిలిచాడు. నా స్నేహితుడైన అబ్రహామా, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా అని పిలిచాడు. ఇశ్రాయేలుని, యాకోబుని పిలిచాడు. అంటే మరి ఎలాగ స్నేహితుడిగా మారినాడు చూడండి. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారినాడు. నా స్నేహితుడి నేను దాచిపెడతానా అని అబ్రహాముకి తన జరగబోయే సంగతులు తెలియపరిచినాడు. అంత స్నేహము అబ్రహాంతో దేవుడు చేస్తున్నాడు.
అలాగే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులను కూడా స్నేహితులారని పిలిచినాడు, సహోదరులారని పిలిచినాడు. కాబట్టి ఆయన ఎంత కృపగల దేవుడు ఆయన యేసు ప్రభు. ఆయన కనికరము గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన కృపాసత్యము గల దేవుడు అయినాడు. ప్రియ సహోదర సహోదరి, కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూస్తావు, ఒక మంచి సాక్ష్య జీవితం కలిగి ఉంటావు, మంచి మరి ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. మరి మోషే ఎంతో చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాగే దావీదు చూస్తే దేవుని ఇల్లంతట్లో దానియేలు చూస్తే అంటున్నాడు, నా చిత్తానుసారమైన మనుష్యుడు, దేవుని చిత్తాన్ని దేవుని ఏర్పాటును బట్టి అతడు నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే యోబు చూస్తే యథార్థవంతుడిగా జీవించినాడు. దానియేలు అయితే బహుప్రియమైనటువంటి వాడిగా, ప్రియమైనటువంటి వాడిగా. యోహాను చూస్తే యేసు రొమ్మును ఆనుకున్న, యేసు ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు. సరే, అంత అద్భుతమైనటువంటి వారి యొక్క జీవితాలు, మంచి పేరు ఎలా సంపాదించుకున్నారు దేవుని దగ్గర నుంచి. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకములో మనము మరి నువ్వు జీవిస్తున్నప్పుడు జీవిస్తున్న మన కుటుంబాలు, మన బిడ్డలు మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి కుటుంబంగా ఉండాలి, మంచి తండ్రిగా నీవు ఉండాలి, మంచి తల్లిగా నీవు ఉండాలి, మంచి కుమారుడిగా ఉండాలి, మంచి కుమార్తెగా ఉండాలి, ఒక ఆత్మీయమైన విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి, మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకుడిగా, మంచి సాక్ష్యం గల సేవకురాలుగా, మంచి సాక్ష్యం గల సేవకుల బిడ్డలుగా ఉండాలి. ఇదిగో మరి వీళ్ళు చాలా ఆత్మీయులని ఇతరులు చూసినప్పుడు సాక్ష్యాన్ని ఇవ్వాలి. అందుకనే అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి మంచి పేరు ప్రభు కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్నాం మా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆత్మీయంగా బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ లోకంలో పాపంలో పడిపోకుండా నిజదేవుడు నిజరక్షణ తెలుసుకునేవారుగా, తండ్రిని యొక్క చిత్తానుసారమైన బిడ్డలుగా మంచి సాక్ష్యాన్ని కలిగి మంచి పేరు సంపాదించుకుని మహిమ కొరకు జీవించే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.